టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. యువ హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. గత 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో తాను సహజీవనం చేస్తున్నానని, తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని లావణ్య ఇటీవల నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు పోలీస్ విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా సామి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించగా అక్కడ రాజ్ తరుణ్ ను కలుసుకోవడానికి వచ్చిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భర్త రాజ్ తరుణ్ తో మాట్లాడాలంటూ లావణ్య పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అనంతరం ఈ వివాదం గురించి రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ, లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదు. అందుకే ప్రతిసారి మీడియా ముందుకొస్తున్నది. ఈ విషయంలో నేను లీగల్ గా వెళ్తున్నాను. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నాపై తప్పుడు కేసులు పెట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నేనేం తప్పించుకొని తిరగడం లేదు. పోలీసులు నోటీసులపై నేను స్పందించాను. నాకు ఇండస్ట్రీలో ఎంతో మంది సన్నిహితులు ఉన్నారు. నేను మంచివాడిని కాదని ఇండస్ట్రీలో ఎవరైనా చెబితే ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అని రాజ్ తరుణ్ చెప్పారు. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో శివకుమార్ నిర్మించిన తిరగబడరా సామి చిత్రం 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ.